ఉచ్ ఎక్కడికి వెళ్తా ఉచ్ అనే స్టోరీ చెప్పుకుందాం, విందండి. ఈ అడవుల్లో ఉండే కుందేలు, తాబేలు, ఉడత మూడు చాలా మిత్రులు, మంచి స్నేహితులు. రోజంతా చెట్ల కింద ఆడుకుంటూ ఎప్పట్లాగానే బాగా ఆడుకుంటూ ఉండేవి. కుందేలు, తాబేలు రోజులాగానే ఉడత దగ్గరకు వచ్చి ఆడడానికి అని చెప్పేసి అని దానికోసమని పిలుస్తూ ఉంటే అది చాలాసేపటి దాకా వేచి చూసి ఏందబ్బా ఇంకా వస్తలేదు ఎందుకు ఉడత అనేసి అని బాగా వేచి చూసి వెళ్ళిపోతాయి. మళ్ళీ ఇంకొక రోజు వస్తాయి. మళ్ళీ చాలాసేపు చూసి ఇంకా వస్తలేదు ఎందుకు ఉడతా అని ఎంత పిలిచినా ఎందుకు రావట్లేదా అని చెప్పేసి అని అనుకుంటూ వెళ్ళిపోతాయి. ఒకరోజు ఉడత వస్తుంది. ఎందుకు ఊరికే నన్ను పిలుస్తూ ఉన్నారు, నన్ను పిలవకండి, నేను మీతో ఆడను అంటాను అనేసి అని చెప్తుంది. ఎందుకు ఆడవు మాతోని అంటే, నేను మీతో ఆడొద్దు అంటానంటే, ఎందుకు అంటానంటే అప్పుడు చెప్తుంది, ఎందుకంటే నేను గొప్పదాన్ని, నేను చాలా చాలా గొప్పదాన్ని, నేను మీతో ఆడొద్దు అని చెప్పేసి అని అంటది. అవునా, నేను దేంట్లో గొప్ప అనేసి అని అంటే, ఆగు నేను చెప్తాను వినండి అని చెప్పేసి అని అంటది. మాతోని నీకు మా మీద ఎందుకు కోపం వచ్చింది? మేమేం చేసాం తప్పు? నీతో మేము ఎప్పుడు స్నేహంగానే ఉంటాం కదా, మేము ఎప్పుడు చాలా బాగా ఆడుకునే వాళ్ళం కదా, ఎంతో సంతోషంగా అడవంతా తిరిగే వాళ్ళం కదా, చాలా బాగుంటాం కదా, ఎందుకు అలా నీకు కోపం వచ్చింది అంటే, లేదు మాకు మా పూర్వీకుల కాలంలో మేము చేసిన మేలుకి మాకు రాముల వారు నా ఈపు మీద 3 గీతలు గీశాడు. ఆ గీతలు నా శరీరం మీద ఉన్నాయి. ఆ విషయం నాకు నిన్ననే తెలిసింది. అంత చరిత్ర ఉన్న నేను మీతో ఆడడం ఏంటి అంటూ గర్వంగా అంది ఉడత. అక్కడే ఉండి ఈ మాటలన్నీ విన్న కోతి, నువ్వు చెప్పిందంతా బాగానే ఉంది ఉడత, కానీ మనం అందరం స్నేహితులం కదా, అలా నువ్వు గొప్ప నేను బీద అని అనుకోకూడదు. నేను కూడా రాముల వారికి సహాయం చేశాను కదా, శ్రీరామునికి తోడుగా నడిచిందే మా వానర సైన్యం. అలాగని గొప్పలకు పోయి స్నేహితులను దూరం పెట్టలేదు కదా, ఎవరికి ఉండే గొప్పతనం వారికి ఉంటుంది. ఇలా నీకంటే నేను గొప్ప అంటూ పోల్చుకోవడం సరైంది కాదు కదా అంది. ఆ మాటలు విన్న ఉడత మిత్రులకి క్షమాపణ చెప్పి, అవును కదా, గొప్ప బీద అనేది ఏమీ లేదు, తారతమ్యం ఏమీ లేదు, అందరము ఒక్కటే, మనము స్నేహితులం అందరం ఒకటే, అందరం కలిసిమెలిసి ఉండాలి, మనం ఎప్పుడు అందరం కలిసి ఎంచక్క ఆడుకుందాము, పాడుకుందాము, ఎడవంతా తిరుగుదాము అని చెప్పి తనలో ఉన్న గర్వాన్ని తొలగించుకొని అందరూ స్నేహంగా కలిసిమెలిసి తిరగసాగారు.